పాపం చేయడానికి అవకాశం వచ్చినా, కాలు జారే అవకాశం వచ్చినా, మనసు జారే అవకాశం వచ్చినా పాపమునకు చోటివ్వకుండా యోసేపు యొక్క బుద్ధిలో స్థిరమైన బుద్ధి. ఈరోజు ఒక విషయం మీకు చెప్పేది ఏంటో చెప్పనా? నిన్ను హెచ్చించాలనే దేవుని ఉద్దేశం, నిన్ను ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశం, నిన్ను అంగరంగ వైభవంగా ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నిన్నైనా నన్నైనా పెంచాలనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. కానీ నీ బుద్ధి మార్చుకోపోతే, నీ ఆలోచన మార్చుకోపోతే, నీ వైఖరి మార్చుకోపోతే, నీ ప్రవర్తన మార్చుకోపోతే, నీ హావభావాలు మార్చుకోపోతే దేవుడైనా ఏం చేయగలుగుతాడు? ఇప్పుడైనా ఈ మాట విన్న తర్వాత అయినా ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రతివారు ఈ వాక్యం దగ్గర మనం ఆగి ఆలోచించాలి. మనము స్థిర బుద్ధి గల వారమయ్యుందుము.